హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితోటి హల్వా అనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్వీట్ షాప్లో దొరికే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు, మీ కప్ మెజర్మెంట్ అన్నా తీసుకోవచ్చు, గ్లాస్ మెజర్మెంట్ అన్నా తీసుకోవచ్చండి. ఒక గ్లాస్ గోధుమ పిండికి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను. ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండికి ఒక 5 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. రేషియో 1:5 అండి రేషియో. ఒక కప్పు గోధుమ పిండి అయితే 5 కప్పులు మనం వాటర్ వేసుకుని బాగా ఉండలో గట్ట ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని. ఇదంతా కూడా 5 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం ఇదంతా కూడా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేయించుకుందామండి. మనకి హల్వాలు అక్కడక్కడ జీడిపప్పులు తగులుతుంటే బాగుంటుంది కదా. ఇవి వేసేసుకుని బాగా వేయించుకుందాం. వీటిని కొంచెం ఫ్రై వచ్చిన తర్వాత తీసేసుకొని తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఇందాక మనం కలుపుకున్నది ఉంది కదండి, ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మిశ్రమం, ఇందులో స్లోగా యాడ్ చేసుకుందాం. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి దీన్ని. ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం లెంగ్తీగానే ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకుని బాగా ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ నేను దీనికి మనకి హల్వా అంటే మనకి కలర్స్ అవి వేస్తాం కదండి, అదేమీ లేకుండా నేను చూపిస్తాను. ఇప్పుడు క్యారమిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ గ్లాసు, మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, దానికి హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకొని మనం అందులో ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకుండా స్టవ్ మీద ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం క్యారమిల్ అనేది రెడీ చేసుకుంటే మనకి కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం చూసుకున్న మిశ్రమం ఉంది కదండి, అందులో 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాం కదా, 2 గ్లాసుల పంచదార యాడ్ చేసుకుందాం. మీరు ఇదే ప్లేస్లో బెల్లం కూడా పాకం పట్టుకుని వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, ఒక చిటికెడంత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారమిల్ ఉంది కదా, ఈ షుగర్ కరిగిన తర్వాత ఈ క్యారమిల్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా కలర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా కలర్ అనేది ఎంత బాగుందో. అండి ఇప్పటి నుంచి మనం బాగా కలుపుకోవడంలో ఉంటుంది. కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఇలాగా కలర్ అనేది ఇలా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది హల్వా కూడా. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన వీడియోలన్నీ చెక్ చేసి మీరు ఒకవేళ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మొత్తం ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ప్యాన్ అంచులో వదిలేస్తుంది కదండి, ఇలా అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకోండి, అలాగైతే మీకు టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక గిన్నెలోకి మీరు ముక్కలుగానే కట్ చేసుకోవచ్చండి, లేకపోతే ఇలా వేసేసుకుని మనం స్పూన్ తోటైనా చల్లారిన తర్వాత తినొచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.